హాయ్ ఆల్. ఈ రోజు వీడియోలో నేను మీకు ఇంకొక యాక్టివిటీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదే క్లార్వాయిన్స్. ఈ యాక్టివిటీ మనలో చాలా మందికి తెలుసు. కాకపోతే దీన్ని క్లార్వాయిన్స్ అంటారని, దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉందని చాలా మందికి అవేర్‌నెస్ లేదు. చాలా సింపుల్ గేమ్ అన్నమాట. నేను ఈ యాక్టివిటీస్ చెప్పేదానికంటే ముందు చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా! నాకు ఈ యాక్టివిటీస్ ఎలా తెలుసు? ఎలా నేర్చుకున్నాను అనేసి. నేను నా బేబీకి యూజ్ అవుతాయని చెప్పి రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్‌వి కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా! కొన్ని వెబినార్స్ అయితే నేను అటెండ్ అయ్యాను. సో, వాటిలో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ రూపంలో మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అవి నా బేబీకి యూజ్ అయ్యాయి కాబట్టి నా బేబీ లాగా ఇంకొంతమంది బేబీస్‌కి అవి యూజ్ అవ్వాలి అనే ఉద్దేశ్యంతో నేను ఇవి షేర్ చేస్తున్నాను మీ అందరితో. యాక్చువల్‌గా నేనిప్పుడు మీకు ఏవైతే యాక్టివిటీస్ చెప్తున్నానో అవి చాలా ఎలాబరేట్‌గా ఉన్నాయన్నమాట. వాటి సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్‌గా ఉంటుంది. కాకపోతే నేను అర్థం చేసుకున్న విధంగా నా బేబీకి నేను నేర్పించిన విధంగా నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చాలా సింపుల్ వేలో. సో, ఇప్పుడు క్లార్వాయిన్స్ అంటే ఏంటి? ఈ యాక్టివిటీ వచ్చేసి ప్యూర్‌లీ గెస్సింగ్ గేమ్ అన్నమాట. బేబీ గెస్ చేయాలి. హిడెన్ ఆబ్జెక్ట్‌ని ఏదైతే దాక్కుని ఉన్న ఆబ్జెక్ట్‌ని ఎక్కడుంది, ఏంటి అని చెప్పి బేబీ గెస్ చేయడం అన్నమాట. జస్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని మన హ్యాండ్‌లో పెట్టుకొని ఈ 2 హ్యాండ్స్‌లో జస్ట్ వాళ్ళ ముందు ఇట్లా షఫుల్ చేసి ఏ చేతిలో ఉంది ఆబ్జెక్ట్ అని చెప్పి బేబీని అడుగుతాం కదా! ఇదే అన్నమాట క్లార్వాయిన్స్ అనేది. ఈ యాక్టివిటీలో మనము ఎప్పుడూ ఆహ్, ఎప్పుడు బేబీ కరెక్ట్‌గే చెప్పాలి అని చెప్పి రూల్ ఏం లేదు. జస్ట్ బేబీకి వాళ్ళ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో మనము ఈ యాక్టివిటీ అనేది బేబీకి చేయిస్తాము. సమ్ టైమ్స్ ఈ యాక్టివిటీ చేయించినప్పుడు వాళ్ళు రాంగ్ గెస్ కూడా చేయొచ్చు. బట్ దట్స్ ఓకే. మనం ఇన్ కేస్ వాళ్ళు రాంగ్ గెస్ చేసినా గాని మీరు ఎలాంటి డిసప్పాయింట్ అయితే చూయించొద్దు. జస్ట్ బేబీకి చెప్పండి. ఈ చేతిలో లేదు, ఇందులో ఉంది. దట్స్ ఓకే. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ మళ్ళీ రేపు ట్రై చేద్దాము అని చెప్పి జస్ట్ ఒక ఫన్ వేలో చెప్పండి. ఇప్పుడు నేనేవైతే యాక్టివిటీస్ చెప్తున్నానో బేబీకి మండల కానీ, టెలిపతి కానీ, ఇప్పుడు ఏదైతే క్లార్వాయిన్స్ అని ఇవన్నీ బ్రెయిన్ గేమ్స్ అన్నమాట. బేబీకి వాళ్ళ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఈ గేమ్స్ ఆడిపిచ్చడం వల్ల. ఏంటంటే బేబీస్ మనం వాళ్ళ ముందే ఇలా జస్ట్ షఫుల్ చేసి పెట్టుకుంటాం గదా! వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. ఏ చేతిలో పెట్టుకున్నారు, ఏంటి అని చెప్పి చాలా ఫోకస్డ్‌గా చూస్తారు గదా! సో, దానివల్ల వాళ్ళ ఫోకస్, వాళ్ళ కాన్సంట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ మనం బేబీస్‌తో చేయించడం వల్ల. ఇది కూడా జస్ట్ నో ప్రిపరేషన్ యాక్టివిటీ. మనం ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు ఈ యాక్టివిటీ చేయించడానికి. అండ్ ఈ యాక్టివిటీ చేయించడం వల్ల బేబీ యొక్క క్రియేటివిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దట్ టూ వాళ్ళు ప్రెడిక్ట్ చేయగలుగుతారు. ఫ్యూచర్ నెక్స్ట్ ఏంటి అని చెప్పి ఫ్యూచర్‌లో ప్రెడిక్ట్ చేసే సెన్స్ వాళ్ళకి డెవలప్ అవుతుందన్నమాట. ఇలాంటి గేమ్స్ మనం మన బేబీస్‌తో చేయించడం వల్ల. అండ్ కొంతమంది 2 ఇయర్స్ దాటిన బేబీస్ అయితే మనం ఎలా అయితే చేస్తున్నామో వాళ్ళు కూడా అలా చేయడానికి ట్రై చేస్తారు కదా! వాళ్ళు కూడా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు కూడా మనల్ని అడగడానికి అలా ట్రై చేస్తుంటారు. సో దట్ వాళ్ళ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ యాక్టివిటీ ఏదైతే చెప్తున్నానో ఇది జస్ట్ రైట్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసే యాక్టివిటీ మాత్రమే కాదు. కంప్లీట్ ఓవరాల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట ఈ యాక్టివిటీస్. వాళ్ళ బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ యాక్టివిటీస్ అనేవి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తారు కదా! ఏ చేతిలో ఉంది అని చెప్పి గెస్ చేయడానికి ట్రై చేస్తారు కదా! సో వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. చూడడానికి చాలా సింపుల్ గేమ్ లానే ఉంటుంది. బట్ దీనివల్ల వాళ్ళు చాలా నేర్చుకుంటారు. చాలా వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. ఫ్యూచర్‌లో ఏదో ఒక విధంగా, ఎక్కడో ఒక దగ్గర, ఏదో ఒక కార్నర్‌లో వాళ్ళకి యూజ్ అయ్యే యాక్టివిటీసే నేను మీతో షేర్ చేస్తున్నా. క్లార్వాయిన్స్ అనే గేమ్ జస్ట్ ఇది ఒక్క విధంగానే ఆడే గేమ్ కాదు. నెంబర్ ఆఫ్ వేస్‌లో మనం ఆడొచ్చు. నేనేదైతే చెప్పాను గదా! ఒకటి హ్యాండ్‌లో పెట్టి ఒక ఆబ్జెక్ట్‌ని దాన్ని గెస్ చేయడం అని చెప్పి. సో, హ్యాండ్‌లో మాత్రమే కాదు. ఇంకా 2 సిమిలర్ టైప్ ఆఫ్ బౌల్స్ ఉంటాయి కదా! ఏవన్నా గిన్నెలు కానీ అలాంటివి. అవి తీసుకొని వాటి కింద కూడా ఒక ఆబ్జెక్ట్ పెట్టి జస్ట్ ఆ 2 బౌల్స్‌ని షఫుల్ చేయండి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. వాళ్ళ ముందే షఫుల్ చేయండి బేబీకి. ఫస్ట్ బేబీకి ఆబ్జెక్ట్ చూయించండి. ఆబ్జెక్ట్ చూయించిన తర్వాత జస్ట్ ఒక కింద పెట్టేసి జస్ట్ ఆ బౌల్స్‌ని షఫుల్ చేయండి. షఫుల్ చేసి ఏ బౌల్ కింద ఉంది ఆబ్జెక్ట్ అని చెప్పి బేబీని అడగండి. సో దట్ బేబీ గెస్ చేస్తారనమాట. అలాగే బౌల్స్ ఎలా అయితే చేస్తారో గ్లాసెస్‌తో కూడా చేయొచ్చు. 2 సిమిలర్ టైప్ ఆఫ్ బౌల్స్ తీసుకొని అందులో చిన్న బాల్ కానీ, ఏదైనా చిన్న టాయ్ కానీ ఏదన్నా ఒకటి వేసి జస్ట్ ఆ! ఆ 2 గ్లాసెస్‌ని షఫుల్ చేసి అలా కూడా అడగొచ్చనమాట బేబీని. ఎందులో ఉంది గెస్ చేయమని చెప్పేసి. సో, ఈ యాక్టివిటీ అంటే నెంబర్ ఆఫ్ వేస్‌లో ఆడొచ్చు. త్రూ ఫ్లాష్ కార్డ్స్ కూడా మనం ఈ యాక్టివిటీ అనేది చేయొచ్చనమాట. ఏవన్నా ఒక 2 ఆర్ 3 ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని ఫస్ట్ బేబీకి చూయించండి. ఒకటి క్యాట్ అని, డాగ్ అని లేదంటే ఫ్రూట్స్ యాపిల్ అని, గ్రేప్స్ అని చెప్పి అలా చూయించేసి బేబీకి జస్ట్ అవి డౌన్ సైడ్ పెట్టండి. ఇప్పుడు ఇది యాపిల్ అని చెప్పారు. నెక్స్ట్ గ్రేప్స్ అని చెప్పారు కదా! జస్ట్ చూయించేసి ఆ 2 షఫుల్ చేయండి బేబీ ముందే. షఫుల్ చేసి జస్ట్ ఇలా డౌన్ సైడ్ పెట్టేసేయండి ఫ్లాష్ కార్డ్స్. పెట్టేసి ఇప్పుడు బేబీని అడగండి. ఈ 2 ఫ్లాష్ కార్డ్స్‌లో గ్రేప్స్ ఎక్కడుంది అని చెప్పేసి. సో దట్ వాళ్ళు గెస్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు కరెక్ట్ గెస్ చేస్తే దట్స్ ఓకే. లేదు రాంగ్ గెస్ చేశారంటే దట్స్ ఓకే. యూ కెన్ బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దాము అని చెప్పి బేబీకి ఎంకరేజింగ్ వేలో, ఫన్ వేలో చెప్పు. ఈ యాక్టివిటీస్ అన్ని బేబీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా ఫన్ వేలో మనం మన బేబీస్‌తో చేయించొచ్చు. ఇక్కడ పట్టుకుని అమ్మాయి చేతిలో పట్టుకుని గెస్ చేయి. ఏ చేతిలో ఉంది?
No! ఇక్కడుంది. మళ్ళీ చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాము. చూడు 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 చూడు. ఇప్పుడు ఏ చేతిలో ఉంది? ఓ సూపర్. మళ్ళీ 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 ట్రై చేద్దాం. ఎక్కడుంది? ఓ సూపర్ 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 సూపర్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా క్లారోన్స్ అనే యాక్టివిటీ మన బేబీస్ తో మనం ఎలా ఫన్ వేలో చేయించాలి ఏంటి అని చెప్పి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉన్నాయి మన బేబీస్ తో చేయించడానికి. నేను అప్కమింగ్ వీడియోస్ లో మీతో షేర్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ ఇంకొంతమంది పేరెంట్స్ కి ఈ వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేను మీతో నెక్స్ట్ వీడియోలో కనెక్ట్ అవుతాను. దిస్ ఇస్ అమూల్య సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై బై.